సరే ఎంతమంది తెలిసి ఇంకా ఇండియా పాకిస్తాన్ కొట్టుకున్నారనేసి? ఇప్పుడు ఏం చేయాలి మీరు? కొంతమంది మన భారతీయులు పాకిస్తాన్ జెండా కింద వేసి ఏం చేస్తూ ఉంటారు? సరే భారతీయులు దొక్కుతున్నారు అనుకుంటాం. సరే ఇప్పుడు క్రైస్తవులు నువ్వేం చేయాలి? ఇలాంటి విషయాలు కూడా మాట్లాడబడుతుంది. నేను అంటేనండి, వెదర్ వీఆర్ ఇండియన్స్ ఆర్ వెదర్ వీ బిలాంగ్ టు పాకిస్తాన్, ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ ద రైట్ టు లివ్ ఆన్ ద ఎర్త్ వాట్ గాడ్ హెస్ గివెన్ టు దెమ్. ప్రైజ్ ది లార్డ్. భారతీయుడైనా పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి అయినా ప్రతి ఒక్క మనిషికి ఈ భూమి మీద బ్రతికే హక్కు ఉంది. గొడవ పడేదేమో ఆర్మీ వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. ఓకే, మధ్యలో నీకేమైంది? నేను అంటానండి, వీ హ్యావ్ టు గో ఫర్ ద పీస్. ఈ రోజు మనకి వాళ్ళకి అవసరం లేదేమో, రేపు పండుగ రోజు అవసరం రాదా? ఇప్పుడు అదే భారతదేశము వెళ్ళేసి వేరే దేశాలు ఎందుకు ఫైట్ చేసి చెప్పండి? చాలా పై ఉన్న దేశాలు ఎందుకు ఫైట్ చేసి చెప్పండి? మనతో పాటు చిన్న చిన్న దేశాలు ఎందుకు ఫైట్ చేసి చెప్పండి? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆగిపోదా? ప్రైజ్ ది లార్డ్. నా మాటలు వింటున్నారా? సో ఎవరికైనా గొడవ పడుతుండే, ఏ దేశంలో గొడవ పడుతుండే వాళ్ళు గెలవాలి వీళ్ళు గెలవాలి అనకూడదు. సమాధానపరచబడాలి, ప్రజలు ఎడ్యుకేట్ చేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. సరే ఇప్పుడు యేసు ప్రభువు అంటే ఏం చేసేవాడు అండి? భారతీయుడిగా చలో జై హింద్ యుద్ధం చేద్దాం అనేవాడా? ఈసే పీస్ టు బోత్ ద నేషన్స్ అనేవాడు ఆయన. హల్లెలూయా. సో ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీ చైల్డ్ ఆఫ్ గాడ్ bringing division in any country, bringing division in any family. నీ పోరాటం దేని కోసం అంటే సహోదరు ఐక్యత కోసం పోరాడు. ప్రైజ్ ది లార్డ్.